సార్ నమస్తే అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని, మోదీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టే అంశం గురించి ప్రస్తావించారట. అప్పుడు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక 4 హితబోధలు చేసి జ్ఞానోదయం కలిగించి పంపించారట. రాజకీయాలలో లాంగ్ టర్మ్ ఫ్రెండ్‌షిప్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఫ్రెండ్‌షిప్స్ కూడా ఉంటాయి. నీకు చంద్రబాబు నాయుడు షార్ట్ టర్మ్ ఫ్రెండ్‌షిప్. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్‌షిప్. వాళ్ళ ఎంపీలు కూడా హెల్ప్ చేస్తున్నారు కదా! నువ్వు కూడా నీ ఆలోచన విధానం మార్చుకో. ఇది ప్రస్తుతం బయట సోషల్ మీడియాలో తిరుగుతున్న అంశం. అంటే ఇది ఒక అంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక వీడియోలో మాట్లాడాడు. హ్మ్. ఆయనకి ఏదో సోర్స్ నుంచి తెలిసిందది. తెలిసిందే అని. ఇలా నాకు తెలిసింది, ఇది రిలయబుల్ సోర్సే కాబట్టి నేను బిలీవ్ చేస్తున్నాను ఈ సమాచారాన్ని అని హ్మ్. చెప్పాడాయన. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నిజంగానే అమిత్ షా గారు అలాగే మాట్లాడి ఉండొచ్చు. చాలామంది ఇప్పుడు తెలుగుదేశం జ్ఞానులు ఏమంటున్నారంటే, లేదు లేదు, భారతీయ జనతా పార్టీది తెలుగుదేశం పార్టీది దశాబ్దాల మైత్రి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి మైత్రిది అంటే ఆ, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మొదటి తెలుగుదేశం ఏర్పడినప్పుడు జరిగినటువంటి ఎన్నికలు 83 జాన్యువరిలో జరిగిన ఎన్నికలు. దాని తర్వాత 85లో ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ ఆ రెండోసారి జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగినాయి. అదే టైంలో పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా హన్మకొండ ఎంపీ స్థానానికి హ్మ్. పోటీ చేసిన అభ్యర్థి అక్కడ తెలుగుదేశం పోటీ పెట్టలేదు. పెట్టకుండా తన ఓట్ బ్యాంకును కూడా అటువైపు ట్రాన్స్ఫర్ చేసింది. ఇద్దరే గెలిచారు, అప్పుడు ఇద్దరే ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీకి. ఆ గెలిచిన స్థానాల్లో ఒకటి హన్మకొండ నుంచి వెళ్ళింది. హన్మకొండలో తెలుగుదేశం ఓట్ బ్యాంకు కూడా వాళ్ళకి వెళ్ళింది. ఎందుకంటే అంతకు ముందు జరిగినటువంటి నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్లో జరిగిన ప్రజాస్వామ్య పోరాటంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి మద్దతుగా నిలబడింది. ఆ నిలబడింది కాబట్టి ఆ కన్సర్న్తో ఎన్టీ రామారావు గారు అప్పుడు అక్కడ మనిషిని పోటీకి పెట్టలే. హ్మ్. వాళ్ళ మధ్య మైత్రేమీ లేదు. కానీ ఇంతకు ముందు జరిగినటువంటి ఎపిసోడ్లో వాళ్ళు మనకు సహకరించారు కాబట్టి ఆ కన్సర్న్తో మనం పోటీ పెట్టద్దు అని మాత్రమే నిర్ణయం. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీతో ఒక పొత్తు పెట్టుకున్న పార్టీ కాదు అప్పుడు తెలుగుదేశం. హ్మ్. ఆ జస్ట్ రిలేషన్ అక్కడ వరకే. ఇమ్మీడియట్గా తర్వాత ఈయన నేషనల్ ఫ్రంట్ అనే మాట మాట్లాడగానే వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. ఈయన మీద ఎన్టీ రామారావు గారి దుర్మార్గాలు అని వాళ్ళు పుస్తకాలు వేసి పంచిన చరిత్ర కూడా ఉంది. ఆలయ నరేంద్ర గారు వీధి వీధి తిరిగి ఆ పుస్తకావిష్కరణలు జరిపాడు ఇక్కడ. కాబట్టి తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీకి దశాబ్దాల మైత్రి ఉంది అని చెబుతూ ఆ 85 ఎన్నికల నాటి ఆ రోజున హన్మకొండ నుంచి గెలిచినటువంటి సీటు గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. హ్మ్. ఈ నేపథ్యంలో అదేం లేదు, ఇష్యూ బేస్డ్గానే ఉంది మీరు తెలుగుదేశం పార్టీ. 80 ఆ టైంలో రాజకీయం ఏం జరిగిందో చెబుతున్నారు. ఇప్పుడు మీరు చెబుతుంటుంటే వినడము, లేతే పుస్తకాల్లో చదువుకొని తెలుసుకోవడం వరకునే తెలుసు గానీ, మొన్నటికి మొన్న కూటమిగా ఉండి వీళ్ళు ఎలక్షన్స్‌కి వెళ్ళిన తర్వాత జరిగిన తర్వాత ఆన్ మోడీ ఏపీలో ఎలా అడుగు పెడతాడో చూద్దామని చంద్రబాబు నాయుడు గారు అనడం, మాటల తూటాలు, దాడి అంటే చూసాం. 19 ఎన్నికల్లో హ్మ్. 19 ఎన్నికలలో ఆయన నరేంద్ర మోడీ గారి మీద అంటే ఎన్నికల కంటే ముందే బంధం విడిపోయింది. విమర్శలు వేరు, తీవ్ర విమర్శలు వేరు. బంధం విడిపోయిన తర్వాత ఆయన కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వం మీద. హ్మ్. అప్పటికి స్టాండ్ ఏంటంటే ఇండియా కూటమితో చేరి జాతీయ స్థాయిలో ఒక మార్పు ఏదో జరగబోతోంది. చక్రం తిప్పాలనుకున్నారు. చక్రం తిప్పడమే, చక్రం తిప్పడం. ఆయన దగ్గర ఎప్పుడూ చక్రం రెడీగా ఉంటుంది. అంటే ఎన్టీ రామారావు లాగా ఒక స్థిరమైన అభిప్రాయం ఉన్నవాడు కాదు ఈయన. హ్మ్. ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకోవటం ద్వారా ముందుకెళ్ళాలి అనేది ఈయన వ్యూహం. అందుకని ఆయన ఒక ఎన్నికల్లో కాంగ్రెస్తో ఉంటాడు, ఒక ఎన్నికలో బీజేపీతో ఉంటాడు, ఆయన ఇష్టం. లెఫ్ట్తో ఉంటాడు ఒకసారి, లెఫ్ట్తో ఉండడు. లెఫ్ట్ మార్కెట్ లేదు కాబట్టి ఇప్పుడు ఆయన లెఫ్ట్ పార్టీలకు చాలా దూరం. కానీ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు మళ్ళీ లెఫ్ట్ సాయం తీసుకున్నాడు ఆయన. తీసుకుని వాళ్ళ హెల్ప్తోనే నడిపాడు 5 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి దగ్గర అయ్యాడు. 5 సంవత్సరాలు కూడా అంటే అప్పటికి ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత ఈయన 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో నడిపాడు. ఆ టైం అంతా కూడా లెఫ్ట్ని తన దగ్గర పెట్టుకున్నాడు, ఎందుకైనా మంచిదని.
ఎన్టీ రామారావు గారు లేచి మళ్ళీ గొడవకి దిగితే అనుకున్నాడు, కానీ అది కూడా జరగల. ఆగస్టులో ఈయన గొడవ జరిగితే జనవరిలో ఆయన వెళ్ళిపోయాడు. అదొక అద్భుతమైన అదృష్టం చంద్రబాబు నాయుడుకి. అక్కడి నుంచి మొహమాటానికి లెఫ్ట్తో ట్రావెల్ అయ్యాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వాజ్పేయి గారికి మద్దతు ప్రకటించాడు. అంటే టోటల్ స్టాండ్ మారిపోయింది. ఇలా స్టాండ్ మారిపోవటం, అలాగే 2014 ఎన్నికలకి ముందు 13లో జరిగిన మహానాడులో ఎన్టీ రామారావు గారి విగ్రహం మీదే ప్రమాణం చేసి జాతీయ పార్టీలతో పొత్తులొద్దు అనే మీ విధానానికి వ్యతిరేకంగా గతంలో నేను భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణించాను, అది తప్పు అని తెలుసుకుంటున్నాను, ఇకపై అలాంటి ప్రయత్నం చెయ్యను అని మహానాడులో రామారావు గారి విగ్రహం మీద చెయ్యి వేసి మాట్లాడాడు ఈయన. కరెక్ట్గా 8 నెలలు తిరగకుండా మళ్ళీ మోడీతో కలిసి ఎన్నికల్లో ముందుకెళ్ళాడు. ఇలాంటి అంటే ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్స్ కానేరరు అని చెప్పి సరైన పొలిటీషియన్ గా ఉండాలి అని అనుకుంటే గిరీశం గారు కన్యాశుల్కంలో చెప్తాడు. దానికి యాక్యురేట్ రూపం చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన గంటకు ఒక అభిప్రాయం, అంటే ఆ గంటకి సెలబుల్ అభిప్రాయం ఏదో ఆ అభిప్రాయంతోనే ఆయన ప్రయాణం ఉంటుంది. అందుకని బీజేపీ వాళ్ళు ఇతని పట్ల చాలా కాన్షియస్గా వ్యవహరిస్తారు. ఇతని మీద భయం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదు భయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఆ రోజున ఆయన మాట్లాడింది కరెక్టే. ఇప్పటికీ అంటే చంద్రబాబు నాయుడు గారిది ఆంధ్ర తెలంగాణ విషయంలో 2 కళ్ళ సిద్ధాంతం అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఆంధ్ర తెలంగాణ రెండూ నాకు 2 కళ్ళు అని చెప్పేవాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీది 2 తలుపుల సిద్ధాంతం. వాళ్ళు ఏ రాష్ట్రంలోనైనా కానీ వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి రావాలో ఆ పార్టీని అధికారంలోకి తెస్తారు, ఏ పార్టీని ప్రతిపక్షంలో ఉంచాలో ఆ పార్టీని ప్రతిపక్షంలోకి నెడతారు. ఈ 2 పార్టీలతోనూ మైత్రి కొనసాగిస్తారు. అంటే ఫ్రంట్ డోర్లో ఒకళ్ళని బ్యాక్ డోర్లో ఒకళ్ళని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు. ఈ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు అనేది మన డీలిమిటేషన్ బిల్ అప్పుడు అర్థమైంది. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే ఒక ఈక్వేషన్ని రూపొందేలాగా వీళ్ళ ముగ్గురు వ్యవహరించారు అక్కడ పార్లమెంట్లో. కాబట్టి ముగ్గురిని తమ కంట్రోల్లో పెట్టేసుకుని జగన్ని ఎప్పుడు వాడాలి, చంద్రబాబుని ఎప్పుడు వాడాలి, పవన్ కళ్యాణ్ని ఎలా వాడాలి, వాళ్ళు ఆడించేటువంటి ఆటలో వీళ్ళు ఆట వస్తువులుగా మాత్రమే ఉండాలి తప్ప సొంత ఐడియాలజీతో ఉండకూడదు. కూటమిలో ఈ 3 పార్టీలు ఉన్నప్పటికీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని కూటమిలో లేవు. మళ్ళీ అంటే బీజేపీ కూటమిలో ఉంది, జగన్ గారు కూటమిలో లేడు. అదే అంటారు, ఈ 3 పార్టీలు కూటమిలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించి మాట్లాడడము లేకపోతే బీజేపీకి అగైనెస్ట్ గా మాట్లాడడం ఎక్కడ మనం చూడం. కావాలంటే ఆయన సెటిల్డ్ గా సైలెంట్ గా ఉంటారేమో తప్ప అదే కాపాడుతోందా? కేవలం ఆయన చంద్రబాబుని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడారు. ఆ వైఖరే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్లకుండా కాపాడుతున్నారు. మళ్ళీ జైలుకు వెళ్లకుండా అని మాట్లాడుతున్నారు, కానీ నిజానికి ఆయన చేసినవి సీరియస్ క్రైమ్స్ ఏమీ కాదు. ఆయన మీద ఉన్న కేసులు అంటే ఆయన ఆర్థిక అరాచకానికి పాల్పడ్డాడు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. అంటే తండ్రి అధికారంలో ఉండగా ఆయన నుంచి ఫేవర్ పొందిన వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడుల ఆధారంగా ఈయన పారిశ్రామికవేత్తగా మారాడు అనేది ఆరోపణ. దీనిలో వైఎస్ పేరు కూడా ఉంది, రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఉంది. ఆయన అధికారం నుంచి ఆయన ఇచ్చిన ఫేవర్స్ నుంచి వచ్చినటువంటి పెట్టుబడుల సమీకరణ అనేది. కాబట్టి ఆ కేసు ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమంలో ఆయన పేరును కూడా ఇరికించారు. అదేదో జగన్మోహన్ రెడ్డి చేశాడని వీళ్ళు మాట్లాడుతున్నారు, కానీ కాదు. అది ఆ కేసుకి కీలకమే అది యూపీఏ చేసింది. ఏ యూపీఏని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడో అదే రాజశేఖర రెడ్డి పేరుని అందులోకి పట్టుకొచ్చింది యూపీఏనే. కనుక అలా అధికార దుర్వినియోగం అనేదే కీలకమైనటువంటి అంశం. అక్కడ అధికారాన్ని ఉపయోగించుకుని తన సొంత పనులు చేసుకున్నాడు అనేదే ఆరోపణ. ఇది చెయ్యనివాడు ఎవడైనా ఉన్నాడా ఈ దేశంలో? చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లోనూ 6 ఎకరాల్లోనూ ఇల్లు ఎలా కడుతున్నాడు? ఆయన సుదీర్ఘకాలం దేశ సేవలో ఉండి ఆయన సోర్స్ ఏమిటి? కేవలం హెరిటేజ్ అయినా ఆవిడ బిజినెస్ చేసి ఇస్తున్నటువంటి డబ్బులతోనే ఈయన పార్టీని నడుపుతున్నాడా అనే ప్రశ్న లోతుల్లోకి వెళ్ళి దర్యాప్తు చేస్తే చాలా విషయాలు తేలుతాయి. అంటే
మీకిది మాకిది అనే పద్ధతి మొదలుపెట్టిన వాడే చంద్రబాబు నాయుడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికైనా రాజశేఖర రెడ్డికైనా గురువు ఈయనే, చంద్రబాబే. వీళ్ళకు మాత్రమే కాదు, నరేంద్ర మోడీకి కూడా నేనే గురువునని చెప్పుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అంటే లిబరలైజ్డ్ ఎకానమీకి బ్రాండ్ అంబాసిడర్ని నేను, ఈ దేశంలో సమాచార సాంకేతిక విప్లవ రథసారథిని నేను అని కూడా చెప్పుకున్నాడు ఆయన. ఇన్ని క్రెడిట్స్ ఆయనే స్వయంగా తనకి ఇచ్చేసుకున్నటువంటి పెద్ద మనిషి. అందుకని ఆయన వీళ్ళకి ప్రమాదకరంగా కనిపించేవాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చే నాటికి. నిజానికి వీళ్ళు అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేసేయటము ఆ కండిషన్లో లేరాళ్ళు. చంద్రబాబుని ఎప్పుడు వాడాలి, జగన్ ఎప్పుడు వాడాలి చూసుకున్నా వీళ్ళందరూ మన కంట్రోల్లో ఉండాలనేది వాళ్ళ స్కీమ్. అందుకని జగన్ అనేవాడు మనకి పర్వాలేదు, కన్సిడరబుల్, ఉన్నా లేకపోయినా. అతను కూటమిలో లేడు, అప్పుడు లేడు, లేకపోయినా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డిని మనం ఏదో పద్ధతిలో ట్రాకిల్ చేయొచ్చు. అసలు హ్యాండిల్ చేయటానికే కుదరని వ్యక్తి చంద్రబాబు. అందుకని ఆ విషయం వాళ్ళకి తెలుసు స్పష్టంగా. నమ్మదగని మిత్రుడు అని స్వయంగా మొన్న కూటమి కలిసిన తర్వాత కూడా కొంతమంది బీజేపీ నాయకులు చంద్రబాబు గురించి మాట్లాడింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు సన్నివేశం ఏంటంటే తన మీద వాళ్ళకి నమ్మకం లేదనే విషయం ఈయనకు తెలుసు, చంద్రబాబు నాయుడుకు తెలుసు స్పష్టంగా. ఆయన ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినటువంటి ఆయనతో మనకి ఆయన నమ్మదగిన మిత్రుడు కాదు అని కదా ఆయన వ్యాఖ్యానం. నమ్మదగని మిత్రుడు అనే దానికి ఆయన చెప్పిన మాట ఏమిటి? ఇన్స్టంట్ రిలేషన్. ఇన్స్టంట్ అంటే ఆ సందర్భానుసారం ఏర్పాటు చేసుకునే పరిచయం. అలాంటి రిలేషన్ చంద్రబాబుది. ఈయనతో మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉండాలి జగన్తో అనేది ఆయన అభిప్రాయం. నిజమే అది, అప్పటికి పరిస్థితి అది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ పరిస్థితి అర్థమయ్యి ఆల్టర్నేటివ్గా ఇంకెవరూ లేరు ఆయనకి, ఇంకో ప్లేయర్ కనబట్టలేదు జాతీయ స్థాయిలో. రాహుల్ గాంధీ అంత ఎఫెక్టివ్గా లేడు ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీని ఎంత వీకెండ్ చేయాలో అంత వీకెండ్ చేసేసింది బీజేపీ. కనుక ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పడానికి ఈయన దగ్గర ఏమీ లేదు. ఈయన చక్రం తుప్పట్టిపోయింది. దాంతో తనని తాను సరెండర్ చేసుకోవటం కోసం మోర్ హిందూగా కనిపించటము, వాళ్ళు మాట్లాడే మాటల్ని వాళ్ళకంటే అగ్రెసివ్గా మాట్లాడటము అనే కార్యక్రమంలోకి వచ్చేసాడు. ఇప్పుడు చంద్రబాబు వేరు, ఇంతకు ముందు ఉండే చంద్రబాబు వేరు. ఇది పూర్తిగా అంటే చంద్రముఖిగా పూర్తిగా మారిపోయిన గంగలాంటోడు ఇప్పుడు ఈయన. మారిపోయి ఇప్పుడు తను మాట్లాడుతున్న మాటలు అంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటువంటి పదార్థాలలో వాడే నెయ్యి కలుషితం చేశారంటే అదేదో డబ్బు కోసం చేశాడు అని అనుకోనక్కర్లేదు అని చెప్పాడు ఆయన స్పష్టంగా ఓ ప్రెస్ మీట్లో. చంద్రబాబు ఎందుకు పెట్టారట? వెంకటేశ్వర స్వామి పవర్స్ తగ్గించడానికి. వెంకటేశ్వర స్వామి పవర్సు ఈ కల్తీ ప్రసాదం తినేస్తే తగ్గిపోతాయట. తగ్గిపోతే హిందువులందరూ సర్వనాశనం అయిపోతారు. హిందువులను సర్వనాశనం చేసి దేశాన్ని క్రిస్టియనైజ్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర దాకా తీసుకెళ్ళగలిగినటువంటి చాణక్యం ఉంది ఆయన దగ్గర, చంద్రబాబు దగ్గర. కాబట్టి ఈ స్థాయికి వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడరు. బీజేపీ వాళ్ళే భయపడే లెవెల్కి హిందుత్వాన్ని మాట్లాడతాడు ఆయన, మాట్లాడుతున్నాడు ఇప్పుడు చంద్రబాబు. అందుకని చంద్రబాబు మోర్ డేంజరస్ బీజేపీకి కాదు, ప్రపంచానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.